వెంకటలక్ష్మి ఒక్క నిమిషం ఉండు. నా మాట విను. నానమ్మ ఎర్లీ మార్నింగే నిద్ర లేపేసింది. చాలా హెడేక్గా ఉంది. కాసేపు నిద్రపోతే గాని నా హెడేక్ పోదు. ఊర్లోకి వెళ్తే ఆటోమేటిక్ గా నొప్పులు తగ్గిపోతాయి బావా. ప్లీజ్ వెంకటలక్ష్మి, కావాలంటే సాయంత్రం ఊరంతా తిరుగుదాం. ఇప్పుడు వదిలేవా ప్లీజ్? మరీ అంత క్యూట్ గా బ్రతిమాలుతున్నావు కాబట్టి వెళ్ళి రెస్ట్ తీసుకో. సాయంత్రం వెళ్దాం. థ్యాంక్ యూ. అభి, నువ్వు నా గదిలో ఏం చేస్తున్నావు? రూమ్ అంతా గందరగోళంగా ఉంటే నీట్గా సర్దుతున్నానండి. అండినా? ఏంటిది కొత్త పిలుపు? అంటే అది పల్లెటూరు వచ్చాం కదా, ఆటోమేటిక్గా మర్యాదలు కూడా వచ్చేస్తాయి అంతే. అది సరే, సిటీలో అంటే నా గదిలో నువ్వే సర్దుతావు, ఇక్కడ కూడా ఎందుకు చేస్తున్నావు? ఎక్కడైనా మీ పనులన్నీ చూసుకోవాల్సింది నేనే కదా. ఏంటి? అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఆంటీ మీ బాధ్యత నాకు అప్పగించారు కాబట్టి మీరు కంఫర్ట్ గా ఉన్నారో లేదో నేనే కదా చూసుకోవాలి. అసలు నేను లేని టైంలో నా గదిలోకి ఎందుకు వచ్చావు? మీరు లేరని నాకేం తెలుసు, ఉన్నారనుకుని వచ్చాను. అదేంటి, నీ కళ్ళ ముందే కదా వెంకటలక్ష్మితో బయటికి వెళ్ళాను. అవునా? ఏమో, తిరిగొచ్చేసుంటారు అనుకున్నాను. అలా ఎలా అనుకుంటావు? ఇప్పుడు తిరిగొచ్చారు కదా, అలాగే అనుకున్నాను. నాకు అసలే తల నొప్పిగా ఉంది. దయచేసి నన్ను కన్ఫ్యూజ్ చెయ్యకు ప్లీజ్ అభి. అయ్యయ్యో, తలనొప్ప. ఉండండి, సొంటి కాఫీ తీసుకొస్తాను. వద్దు అభి. పోనీ ఆయింట్మెంట్ తీసుకొచ్చి హెడ్ మసాజ్ చేయనా? ఏం అక్కర్లేదు. ఏం అక్కర్లేదంటే తలనొప్పి ఎలా తగ్గుతుంది? నన్ను ప్రశాంతంగా పడుకోనిస్తే అదే తగ్గిపోతుంది. సో కాసేపు నన్ను ఒంటరిగా వదిలేస్తావా ప్లీజ్ అభి? వదిలేయడానికా? దేవుడు మనల్ని జత చేసింది. నేను మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టను. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, విలేజ్కి వచ్చాక మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు, అందుకే అలా చూస్తున్నాను లేండి. మళ్ళీ దిష్టి తగిలింది అంటారేమో, నాకెందుకు లేండి, నేను వెళ్తాను. మీరు హాయిగా పడుకోండి. అభి ఏంటి చాలా కొత్తగా ప్రవర్తిస్తోంది? ఎప్పట్లానే టీజ్ చేస్తోందా, లేక పెళ్ళనేసరికి నా మీద ఇష్టం పెంచుకుంటోందా? నాకేం అర్థం కావడం లేదు. ఈ అభిని బామ్మగారి దగ్గర బ్యాట్ చేస్తే రాహుల్తో పెళ్లి కొప్పుకోకుండా క్యాన్సిల్ చేస్తుందనుకున్నాను. కానీ ఈ అభి తెలివిగా బామ్మని కూడా ఇంప్రెస్ చేసేస్తోంది. ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. ఏంటదినా ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నా? ఆలోచించడానికి ఏముంది, ఊరికే చల్లగాలికి అలా తిరుగుతున్నానంతే. నా దగ్గర ఎందుకు తిన అబద్ధం ఆడుతావు? అభిరాహుళ్ల పెళ్లి ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నావు అంతే కదా? ఏంటి నాకెలా తెలుసు అనుకుంటున్నావా? గోదా కళ్యాణం రోజు నువ్వు గుళ్ళో తాళి కొట్టేయటం నేను చూశాను. కంగారు పడకొదినా,
ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పలే. ఎందుకంటే నువ్వు కోరుకుంటోంది నేను కోరుకుంటున్నాను. అంటే అభి రాహుల్ల పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదా? 1% కూడా లేదు. హ, ఒక లో క్లాస్ పిల్ల నాకు ఈక్వల్ గా తోడికోడలుగా రావడం ఇష్టం లేక నేను ఈ పెళ్లి జరగకూడదు అనుకుంటున్నాను. మరి నువ్వెందుకు జరగకూడదు అనుకుంటున్నావు? నీకు కారణం కావాలా, నా సపోర్ట్ కావాలా? సపోర్టే కావాలి. నువ్వేం కంగారు పడకు. మనిద్దరం చేతులు కలిపితే ఆ పెళ్లి నాపటం పెద్ద కష్టమేమి కాదు. ఎందుకు కాదు? బామ్మగారి అనుమతి కోసం అభి రాహుల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. బామ్మగారు మొదట అభిని ఇష్టపడలేదు, కానీ ఇప్పుడు చూస్తుంటే చిన్న చిన్నగా ఇంప్రెస్ అవుతున్నారు. ఆవిడ గనుక ఓకే చేసిందా, ఇంకత్తయ్య గారు ఒక్క నిమిషం కూడా ఆగరు. వెంటనే వాళ్ల పెళ్లికి ముహూర్తాలు పెట్టించేస్తారు. ఇల్లలగ్గానే పండగ కాదు వదినా. గౌతమ్తో అభి పెళ్ళి అయిపోతుంది అనుకున్నాం, కాని చివరి నిమిషంలో తారుమారైపోలే. అభి రాహుల్ల పెళ్లి కూడా అంతే. పెళ్లి పీటల వరకు వెళ్ళినా సరే జరగకుండా ఆపేస్తాను. నువ్వంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావంటే నాకు కూడా హోప్ వస్తోంది. మనిద్దరం ఈ పెళ్లిని చెడగొడుతున్నాం అంతే. ఈ పెళ్లి చెడగొడతా, అభిని నా తమ్ముడికి పెళ్ళాన్ని చేస్తా, మా నాన్న కోరిక తీరుస్తా. ఏరే ప్రశాంత్, అయిందా? అవుతుందమ్మా. ఆ మామిడాకులు అన్ని చోట్ల కట్టాలి. అలాగే అమ్మా. ఈ పిల్ల పనివంతురాలే. అభిన్ చూసారా, పండగ కళ్ళ మొత్తం ఇంటికే తీసుకొచ్చేసింది. నీ చాయిస్ సూపర్ గానే ఉంటుంది. ఇదిగో అమ్మాయి, ఇక్కడ ఈ పని అయిపోయాక తులసి చెట్టు దగ్గర కూడా చక్కగా ముగ్గువేయి. అక్కడ శుభ్రం చేసి ముగ్గు పెట్టేశాను బామ్మగారు.